హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. ఈరోజు మనతో స్టూడియోలో కళ్ళెం ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. హీఈస్ ద వాస్తు ఎక్స్పర్ట్ అనమాట. సార్తో మాట్లాడి ఒక మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ని నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వెంటనే షేర్ చేసేసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్, బిజినెస్లో క్యాష్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఆ క్యాష్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. సో ఎలాంటి డైరెక్షన్స్లో మనం కౌంటర్ని పెట్టుకున్నా సరే, ఎలాంటి డైరెక్షన్స్ని తిరిగి మనం క్యాష్ ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ వాస్తులో ఉంటాయా? 100% ఎందుకంటే క్యాష్ చాలా ముఖ్యమని చెప్పినాం. ఎందుకంటే మీరు ఎక్కడ కూర్చుంటున్నారో పాటు మీ డబ్బు ఎక్కడ నిల్వ చేస్తున్నారో కూడా అవసరం. కాబట్టి మన ఇంట్లో కనుక, అంటే మన ఆఫీస్లో కనుక సౌత్ ఈస్ట్లో కనుక ప్రాబ్లం వచ్చింది, లేకుంటే నార్త్ ఈస్ట్లో కనుక ప్రాబ్లం వచ్చింది, ఇటువంటి స్థలాలలో ఏదైనా ప్రాబ్లం ఉన్నది అంటే డెఫినెట్గా మీ క్యాష్ ఫ్లోలలో తేడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటు నార్త్ ఈస్ట్ అటు సౌత్ ఈస్ట్ రెండు ఎక్కడ ఏం జరిగిందో చూసుకోగలిగితే రివర్స్ వాస్తు అంటాం మనం. రివర్స్ అంటే ఈ సమస్యకి ఇక్కడ నుండే ఆన్సర్ ఇవ్వచ్చు. ఈ ప్రాబ్లం ఉన్నది అంటే ఆ రెండు జాగాలు కనుక మీరు చెక్ చేసుకోగలిగితే అక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా. కాబట్టి ఆ ప్రాబ్లమ్ని కనుక సరి చేసుకోగలిగితే మంచి మీరు అనుకున్నటువంటి బిజినెస్లో క్యాష్ ఫ్లో ఎక్కువ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఫైన్ సార్. తరచుగా ఈ ఆఫీస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ రిజైన్ చేసేయడం, కొత్త వాళ్ళు రావడం, మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులకి రిజైన్ చేసేయడం, ఇలా జరుగుతుంది అని అంటే అసలు ఆఫీస్ వాస్తుకి సంబంధించి ఏమేమి చెక్ చేయాలి సార్? ఇది చాలా ఈజీ అమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు సౌత్ వెస్ట్ ఆఫ్ ద ఆఫీస్లో లేకుంటే ఇండివిజువల్గా ఆఫీస్ తీసుకున్నప్పుడు సౌత్ డౌన్ ఉన్న కానీ వెస్ట్ కానీ డౌన్ ఉన్నప్పుడు కానీ ఇటువంటి దానికి ఆస్కారం. రిలేషన్స్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎంప్లాయీస్తో కానీ, ఇంకొకటి ఏంటంటే నార్త్ ఈస్ట్లో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందమ్మో, మనం సౌత్ వెస్ట్లో హెడ్ ఉండాలి కాబట్టి చిన్న ప్లేస్ పెట్టుకుంటాం, ఎందుకంటే చిన్నది సరిపోతుందని. నార్త్ ఈస్ట్ పెద్ద ప్లేస్ పెట్టుకుంటాం. అటువంటప్పుడు రిలేషన్ల మీద అంటే ఎంప్లాయీస్ మీద కమాండ్ లేకుండా పోతుంది. ఒకవేళ ఉన్నా కూడా ఎంప్లాయీస్ కూడా సరిగ్గా పని చేయకపోవడానికి కారణం, లేకుంటే పని చేసినా కూడా రిజల్ట్ ఇవ్వడానికి కారణం ఉంటుంది. కాబట్టి అటు సౌత్ వెస్ట్ కానీ ఇటు నార్త్ ఈస్ట్ కానీ ఈ రెండింటిని కనుక రిలేషన్స్ కోసం, లేదా ఎంప్లాయీస్ రిలేషన్ కోసం ఈస్ట్ అండ్ వెస్ట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ సరి చేసుకోగలిగితే మంచి రిజల్ట్ చూడవచ్చు. ఫైన్ సార్. ఎంప్లాయీస్ మధ్య ఇంటర్నల్ పాలిటిక్స్ కానివ్వండి, ఏమైనా గొడవలు వచ్చినా సరే అవి ఎక్కువ అవుతున్నాయి అని అంటే ఆఫీస్ లేఅవుట్కి సంబంధించి అవేమైనా రీజన్స్ అవుతాయా వాస్తు ప్రకారం? అసలు ఉండేది స్టాఫ్ అండ్ యజమానులతో రిలేషన్ కదమ్మా. అవును సార్. అందులో ఏం కనుక మీకు చూస్తే ముఖ్యంగా చూడండి, అందులో ఎక్కడైనా సరే సౌత్లో కనుక ఉంటే లేడీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎంప్లాయీస్ తోటి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అదే కనుక వెస్ట్లో కనుక ప్రాబ్లం ఉంటే, అదే సౌత్ వెస్ట్లో కనుక ప్రాబ్లం ఉంటే మీరన్నట్టుగా జెంట్స్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉండండి వాళ్ళతోటి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కానీ సౌత్ వెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఏదైనా ఆఫీస్లో కానీ, లేకుంటే ఆఫీస్ బిల్డింగ్ కనుక సైడ్ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే మంచి ప్రాంతంలో ఉన్నప్పుడు అలా సౌత్ వెస్ట్ కార్నర్లో కొంచెం గోధి ఉండడం కానీ, లేకుంటే అక్కడ వాటర్ ట్యాంక్ సంప్ ఉండడం కానీ, లేకుంటే ఇటువంటి ఉన్నప్పుడు ఇటువంటి రిలేషన్లో ప్రాబ్లం వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సార్, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య గొడవలు పెరుగుతున్నాయి అని అంటే అది కూడా వాస్తుకి రీజన్ ఏమన్నా ఉంటుందా? 100% ఇప్పుడు ఏమవుతుంది అంటే బిజినెస్ ఉంటుంది, అక్కడ ఏం జరుగుతుంది, బిల్డింగ్ షేప్ సరిగ్గా ఉండకపోవచ్చు, లేకుంటే ఆఫీస్లో పార్టిషన్ చేసినప్పుడు కొన్ని సమతుల్యం పాటించకపోవచ్చు. ఈ పంచభూతాలు అన్నిటి మీద పనిచేస్తుందమ్మా. ఈ పంచభూతాల వల్లనే జరిగే ఇంబ్యాలెన్సెస్ ఏదైతే పంచభూతాలు అంటే ఈ ఇంబ్యాలెన్సెస్ ఏవైతున్నాయో రిలేషన్స్, ముఖ్యంగా రిలేషన్స్ పార్ట్నర్ అయినా ఎంప్లాయీస్ అయినా ఎక్కడైనా ఇద్దరు మంచిగా ఉండడానికి వెస్ట్ కనుక ప్రాబ్లం వస్తే మగవాళ్ళు ఇద్దరు మంచిగా ఉండరు, సౌత్లో ప్రాబ్లం వచ్చి ఆడవాళ్ళు ఇద్దరు మంచిగా ఉండరు. కాబట్టి మనం చూసుకోవాల్సిందంటే ముఖ్యంగా రిలేషన్స్ వరకు వస్తే సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ద హౌస్ లేకుంటే ఆఫీస్, అక్కడ మనం ఏమేమి తప్పులు చేసినాం, కలర్స్ ఏమైనా మార్చున్నామా, లేకుంటే ఏమైనా వాటర్స్ సంబంధించింది ఏదైనా ఉన్నదా, ఏమున్నది అన్నదానికి మనం చెక్ చేసుకోవాలి. సో రెస్టారెంట్లో ఫుడ్ బాగున్నా కస్టమర్స్ రావడం లేదు, అది ఎప్పుడు దివాలా తీసినట్లే ఉంటుంది సార్, అది కూడా వాస్తు రీజనే అంటారా? అవునమ్మా. ఎందుకు అంటే ఫుడ్ బాగుంటుంది. మనం యాక్చువల్గా ఫుడ్ అనగానే అందరూ ఏం చేస్తారు, కిచెన్ తీసుకెళ్ళి అందరూ ఆగ్నేయమే అనుకుంటారు. ఆగ్నేయం ఇల్లు వరకు మంచిదమ్మా. కానీ బిజినెస్ చేయాలన్నప్పుడు నార్త్ వెస్ట్ కిచెన్ పెట్టగలిగితే సేల్స్ ఎక్కువ వస్తుంది, అంటే తినవాళ్ళు ఎక్కువ వస్తారు. మన ఇల్లు కూడా ఎప్పుడైతే
కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో నార్త్ వెస్ట్లో కనుక కిచెన్ ఉన్నప్పుడు ఫుడ్ వేస్టేజ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే చుట్టాలు ఎక్కువ రావడం, అదేవిధంగా మనకు ఖర్చు ఎక్కువ అవడం. అదే బిజినెస్కి మాత్రం బ్రహ్మాండంగా అది పనిచేస్తుంది. ఎందుకు అంటే అమ్మా, అందుకే ఇందాక చెప్పినట్టు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, అన్నిటికీ ఒకటే సూత్రం ఉండదు. ఇంటికి ఒక సూత్రం ఉంటుంది, వ్యాపారానికి ఒక సూత్రం ఉంటుంది. అట్లా డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఎక్కడ ఏమి పెట్టాలి, ఏ విధంగా మనం సర్వ్ చేసుకోవాలి, ఏ దిక్కున పెడితే కొన్ని సందర్భాలల్లో మనకు వేస్టేజ్ కూడా బిజినెస్ అవుతుంది. విదిక్కులో పెట్టుకోవాలి, విదిక్కులో ఏం పెట్టాలి, ఏ బిజినెస్ కూడా పెట్టుకోవాలి. అట్లానే ఫుడ్ ఇండస్ట్రీ ఉంది, అది నాన్ వెజ్ ఇండస్ట్రీయా లేకుంటే వెజిటేరియన్ ఇండస్ట్రీ, దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. ఏ బిజినెస్ అది సంబంధించింది ఎవరికి. ఇప్పుడు నాన్ వెజ్ అంటే ఒక రకంగా దిశ ఒక రకంగా చూసుకోవాలి, కిచెన్ ఒక రకంగా పెట్టుకోవాలి. అది వెజిటేరియన్ బిజినెస్ చేయాలన్నప్పుడు మీరు ఆ వెజిటేరియన్ బిజినెస్ కూడా ఎలా ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్రిలేటెడ్. కాబట్టి ఇవి మీరు ఏ బిజినెస్, నాన్ వెజ్జా వెజ్జా, హోటల్స్లో కానీ ఎక్కడ ఏ బిజినెస్ చేయాలనుకో, అదేవిధంగా బార్ ఉన్నది, దానికి ఎటువంటి వాస్తు నిబంధనలు ఉంటాయి, కొన్నిటికి మారిపోతుంది. కాబట్టి ఇవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బిజినెస్ డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టాము, కానీ ఆ 3 లొకేషన్స్లో కూడా ఫెయిల్ అయింది. అలాంటప్పుడు ఓనర్ హౌస్కి సంబంధించిన వాస్తు కూడా చూడాలంటారా? ముఖ్యంగా చూసుకోవాల్సిందే ఓనర్ హౌస్ అమ్మ. ఎందుకంటే తను మంచి ఉంటే తన ఆలోచనలు మంచి ఉంటాయి. తన ఆలోచన మంచి ఉన్నప్పుడు మంచి లొకేషన్ తనే వెతుకుతాడు. ఎవరు చేయాల్సిన ఇంటర్లింక్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ తను కనుక దిశ లేనటువంటి ఉండి, లేకుంటే రాంగ్ వాస్తులో ఉండి, లేకుంటే రాంగ్ ప్లేస్లో పడుకుంటున్నప్పుడు ఎప్పుడైనా మీరు చూడండి, మనం ఏదన్నా చిన్న మురికి కావాలని పడి ఒక 2 నిమిషాలు కూడా భరించలేము, 2 సెకండ్లు కూడా భరించలేము అక్కడ బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు. అదే కనుక బ్యాడ్ హౌస్లో మీరు ఉన్నప్పుడు మీకు ఎటువంటి ముందు చూడాల్సిందే, మీరు చూసుకునేది ఏంటి అంటే ముందు ఫ్రెష్ కావడానికి చూస్తారు. అంటే మన బ్రెయిన్ సైకాలజికల్గా మన సబ్కాన్షియస్ కానీ మన బ్రెయిన్ కానీ ఫ్రెష్నెస్ కోసం వెతుకుతుంటారు. మీరు రాంగ్ ప్లేస్లో ఉండి రైట్ బిజినెస్ చేస్తారు కానీ రైట్ లొకేషన్ వెతుకుతారు అన్నది ఎక్కడ ఆస్కారమే లేదు. కాబట్టి మనము ఫస్ట్ చూడాలి బిజినెస్ లొకేషన్ కంటే ముందు చూడాల్సింది హౌస్ లొకేషన్. హౌస్ కనుక బాగుంటే ఎప్పుడైతే మీ ఇల్లు ఎప్పుడైతే బాగుంటుందో మీరు మంచి ఆలోచన చేస్తారు. ఎప్పుడైతే మంచి ఆలోచన చేస్తారో ఒక లొకేషన్లో వచ్చి 2 లొకేషన్ ఉంటుంది, మీకు అర్థమైపోతుంది ఈ లొకేషన్లో బిజినెస్ జరుగుతుందా జరగదా, ఇలా జరగకుండా ఏం చేయాలి అది మీకు తెలిసిపోతుంది. కాబట్టి ముఖ్యంగా చూసుకోవాల్సింది హౌస్ వాస్తు ఫస్ట్, ఆ తర్వాత బిజినెస్ వాస్తు. కొన్ని సందర్భాలలో మేమే చెప్తుంటాం ఏంటంటే, ఒకవేళ ఇల్లు చాలా బాగా లేకుంటే ఒకటి చిన్నది ఆఫీస్ తీసుకోమని చెప్తుంటాం. ఎందుకంటే ఎక్కువ టైం ఆఫీస్లో గడుపుతుంటారు, ఇల్లు తర్వాత గడుపుతారు. కాబట్టి అక్కడి నుండి మీరు మళ్ళీ ఒకవేళ కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే మంచి ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ అంటే వాస్తుపరంగా కాదు, ఇల్లు మార్చేదానికి ఆస్కారం రాకపోవచ్చు, లేకుండా రిపేర్ కూడా చేయలేని పరిస్థితిలో ఓ మంచి ఆఫీస్ ఆ తర్వాత బిజినెస్ మీకు ప్లాన్ చేసుకుంటే మంచిదని చెప్తా ఉంటాం. ఓకే సార్, బిజినెస్లో కూడా లాస్ వస్తుంది అని అంటే ఆ ఓనర్ హౌస్ కూడా మళ్ళీ చెక్ చేయాలి అంటారా వాస్తుపరంగా? ముఖ్యంగా ఎప్పుడైతే ఏ బిజినెస్ అంటే ముఖ్యంగా ఫ్యాక్టరీ ఉన్నది అనుకోండి, ఫ్యాక్టరీ ఉన్నది, ఫ్యాక్టరీ ఫస్ట్ లాస్ జరుగుతున్నది అన్నప్పుడు ఇల్లు ఏదో రకంగా మనం సరి చేసినాం, కానీ ఆఫీస్లో సరి చేసిన తర్వాత అక్కడ ఎక్కడైతే మనం ఏ స్థలంలో అయితే వ్యాపారం చేస్తున్నాం ఆ స్థలం కూడా చాలా ముఖ్యమైనది. ఆ స్థలం కూడా బాగలేనప్పుడు ఆ పర్టికులర్ బిజినెస్, ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ, ఆ పర్టికులర్గా ప్రొడక్షన్ బేస్డ్, ఆ పర్టికులర్గా షాప్, ఆ పర్టికులర్ షోరూమ్, వీటి మీద చాలా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా పంచభూతాలు మనం ఎక్కడైతే ఉంటున్నామో వాటి మీద ఫస్ట్ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం చూసుకోవాల్సింది మనం ఎక్కడ ఏ స్థలంలో మనం వ్యాపారం చేయాలనుకుంటామో ఆ స్థలాన్ని వాస్తుపరంగా ఉన్నదా లేదా, ఒకవేళ లేని పక్షంలో సరి చేసుకోగలదు. సరి చేయలేనప్పుడు ఆ స్థలంలో వ్యాపారం మొదలుపెట్టడం కూడా తప్పు అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఇవి ముఖ్యంగా ముందే చూసుకొని మనకు సంబంధించినంత వరకు మన వ్యాపారం ఆ పర్టికులర్ స్థలంలో ముందు జరుగుతా లేకుంటే జరగదా. కాబట్టి ఇల్లు, మన ఆఫీస్, మనం బిజినెస్ చేయాలనుకుంటున్న స్థలం, ఈ మూడింటిని కనుక సరిగ్గా చూసుకోగలిగితే మంచి ఫలితాలను చూడడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, 90% మెంబర్స్ ఇల్లు కట్టేటప్పుడు టాప్ 10 మిస్టేక్స్ ఏం చేస్తున్నారు అసలు? ఫస్ట్ అన్నిటికంటే ముందు స్థలం కొనేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే అమ్మ, వీధి ఏ విధంగా ఉన్నది, అది వీధి చూసుకోరు. కేవలం మన వాళ్ళకు తెలుసుకోన్నది ఒకటి, ఏది యూట్యూబ్లో, లేకుంటే వాళ్ళు చదివే బుక్కులు, లేకుంటే ఇంకో రకంగా, లేకుంటే వాళ్ళ పెద్దవాళ్ళకి వెళ్ళి తీసుకునే ఇన్ఫర్మేషన్, వీటితో ఏం చేస్తారంటే తూర్పు ఫేజ్ కానీ ఉత్తరం ఫేజే అంటారు. కానీ అక్కడ ఆ స్థలం తీసుకునేటప్పుడు వీధి అంతం ఉందా, వీధి పోట్లు ఉన్నాయా, దిశకున్నదా, దిశకు లేదా, ఒకవేళ దిశకు ఉంటే మనకి పక్క వాళ్ళ ప్లాటు, లేకుంటే వాళ్ళు మన ఫ్యూచర్లో కట్టబోయే దాని మీద కాంపౌండ్, వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మన కాంపౌండ్ వాళ్ళు ఆనిచ్చి కడుతున్నామా, అది కూడా ఆనిచ్చి కట్టాల్సి వస్తే ఎటువంటి
ఎటువైపు ఏ దిశ వైపులో ఇవన్నీ అంటే సుమారుగా 10 మిస్టేక్ కదమ్మా 100 మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తాడు ఒక ఆర్కిటెక్ట్ తోటి ప్లాన్ వేసేస్తాడు. ముఖ్యంగా స్థలం ఎటువైపు ఎక్కడ ఎంత వదిలిపెట్టాలి, లేదా ఆయం వేసుకున్నామా లేదా, ఆయంతో పాటు మన ఇంటికి ఆయాదితో చాలా ఉంటుందమ్మా. ఏ విధంగా అయితే అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన గుణగణాలు ఏ విధంగా తెలుసుకోవాలో మన ఇల్లు కూడా కట్టేటప్పుడు అదే విధంగా గుణగణాలు తెలుసుకోవాలి. అంటే ఆ స్థలాన్ని బట్టి ఆ పొడుగు వెడల్పుని బట్టి మనం ఆయం వేస్తూ ఉంటాం. అందులో కొంచెం హెచ్చుతగ్గులు చేసేసి మంచి ఆయం అంటే అందులో ఆయాలు కూడా 7 రకాల ఆయాలు ఉన్నాయి. ఆ ఆయాలలో కూడా అందులో కొన్ని మంచివి. అది ఏ దిక్కుకు ఏ విధంగా అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందమ్మా ఆపోజిట్ ఆయం కూడా వేస్తుంటారు. తెలిసి తెలియక అది కూడా జరుగుతాయి మిస్టేక్స్. దీనివల్ల ఏంటంటే ఇల్లు మీరు 100% వాస్తు కట్టుకున్నప్పటికీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయుష్ కనుక కరెక్ట్ లేకపోతే రోగాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఫైనాన్షియల్గా ఎదగకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా మీరు కొత్త స్థలం కొనాలన్నప్పుడు లేకుంటే కొత్త ఇల్లు కొనేటప్పుడు మీరు ముందే వాస్తు కనుక చెక్ చేయించుకుంటే ఇటువంటి దాన్ని అవాయిడ్ చేయడానికి, ఇటువంటి దాన్ని తప్పించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.